వైసీపీ హయాంలో పుంగనూరు బిగ్ షాట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలు అంతా ఇంతా కావు. ల్యాండ్ శాండ్ మైనింగ్ లో మాత్రమే కాకుండా తనకు అవసరమైన ప్రాజెక్టులు కట్టించుకోవడంతో కూడా పుంగనూరు పెద్దిరెడ్డి సిద్ధహస్తుడని తేలిపోయింది. ఆయన దుశ్చర్యల కారణంగా ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నష్టపోయిన తమను కూటమి ప్రభుత్వమైనా ఆదుకోవాలని పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని నేతిగుట్టపల్లి ప్రాజెక్టు నిర్వాసిత రైతులు వేడుకుంటున్నారు. అక్కడ ప్రాజెక్టు అవసరం లేకున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతుల మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా భూములను లాగేసుకుంది అన్న పచ్చి నిజాన్ని వాళ్లు వెల్లడిస్తున్నారు. వందలాది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డ వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రాజెక్టుల నిర్వహణ పేరుతో గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాలతో వేలాది మంది రైతు కుటుంబాలు కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితి. అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆవులపల్లి ప్రాజెక్టు కావచ్చు, నేతిగుట్టపల్లి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గంలో ముదివేడు ప్రాజెక్టు కావచ్చు, ఈ 3 ప్రాజెక్టుల పేరుతో రైతులను నిలువునా దోచుకుని వారి భూములను బలవంతంగా లాక్కొని కనీసం ఒక్క పైసా కూడా నష్టపరిహారము చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినటువంటి నేపథ్యంలో ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి నిర్వాసిత బాధిత రైతులు ప్రస్తుతము ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క జీవన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలపైన కూడా మనము ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో నుండి నేతిగుట్టపల్లి ప్రాజెక్టు వద్ద వాస్తవ పరిస్థితులను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్ లో అందిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు పరిధిలోని నేతిగుట్టపల్లి ప్రాజెక్ట్ మళ్లీ చర్చనీయాంశమైంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఏటిగడ్డ కమ్మపల్లె మునిగిపోవడంతో పాటు ఆ గ్రామం పరిధిలోని 78 ఎకరాల వ్యవసాయ పొలం, 19 బోర్లు మునిగిపోతాయి. మిగతా ఊళ్లలో మరో 793 ఎకరాల ముంపు బారిన పడతాయి. వందలాది రైతు కుటుంబాలకు నిలువ నీడలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 60% పైగా పనులు పూర్తయ్యాయి. అయితే వీరికి కనీసం ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం విధించలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్ 2 అయిన పుంగనూరు పెద్దిరెడ్డి అడ్డగోలు వ్యవహారంతో నేతిగుట్టపల్లి వద్ద రిజర్వాయర్ అవసరం లేకున్నా బలవంతంగా పనులను చేపట్టారు. ఒక్క టీఎంసీ నీటి సామర్థ్యం కోసం ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపు 700 కోట్ల రూపాయల అంచనాలతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు మొదలు పెట్టారు. మా సేద్యం కాదు, మేము రావాలన్నా కూడా మేము ఒక పర్మిషన్ తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా లేవు. అప్పుడు అంత దౌర్జన్యంతో మాకు సర్వే చేయాలని కూడా మేము అసలు మమ్మల్ని అలవ చేయరు. పిఎల్ఆర్ వాళ్ళు అంతా మొత్తం వాళ్ళే కాంటాక్ట్ చేసి సర్వేలు చేసుకొని వాళ్ళే అక్రమంగా అన్ని చేసుకొని మా కనీసం మా భూమి ల్యాండ్ కూడా ఇంత మీకు పోతుంది అనేది దారి ఆర్టీఓ మీటింగ్ పెడితే కనీసం రెస్పాండ్ కూడా కాదు. మీకు ఏం రేట్ ఇస్తారు, ఏం అసలు దాఖలాలు చేయలేము. దౌర్జన్యంగా మా భూములు పెరుకొని మమ్మల్ని నట్టేట ముచ్చేసి మేము వలసలు కూడా బెంగళూరుకి అంతా మా తమ్ముళ్ళు కానీ మేము అంతా బెంగళూరు వలసల్లో ఉన్నాము. ఈ నేతిగుట్టపల్లి పంచాయతీ అంతా ఈ భూమి వినాలంతా మొత్తం వలసలు పోయినారు. అప్పట్లో స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి సాహసించలేదు. ఎదిరిస్తే ప్రాణాలు తీస్తారన్న భయంతో అడ్డుకోలేకపోయామని బాధిత రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వాయర్ పనులు జరిగే ప్రాజెక్ట్ కట్టపైకి అడుగుపెట్టే ధైర్యం కూడా వాళ్లు చేయలేదు. భయానక వాతావరణాన్ని సృష్టించి ఫోర్జరీ సంతకాలు పెట్టించుకున్నారని నిర్వాసిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులు నిర్మించే టైంలో బాధితులకు పరిహారంపై దృష్టి పెట్టాలి. అప్పటి ప్రభుత్వం ఆ పని చేయలేదు. నేతిగుట్టపల్లి ప్రాజెక్టుతో పాటు పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని మరో రిజర్వాయర్, ఆవులపల్లి ప్రాజెక్ట్,
తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని ముదివేడు ప్రాజెక్ట్ మొత్తం 3 రిజర్వాయర్లను వైసీపీ సర్కార్ టేకప్ చేసింది. నేతిగుట్టపల్లి తరహాలోనే ప్రతి రిజర్వాయర్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నారంటూ ఆవులపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని కొంతమంది బాధిత రైతు కుటుంబాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో పనులను ఆపేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. అంతేకాకుండా 100 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించారు. ఆ తర్వాతే 3 ప్రాజెక్టుల కింద పనులకు బ్రేక్ పడ్డాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల కారణంగా మిగతా 2 ప్రాజెక్ట్ పనులు మొదట్లోనే ఆగిపోయినా అప్పటికే నేటిగుట్టపల్లి పనులు 60% పూర్తయ్యాయి. చాలా మంది రైతులకు చెందిన భూములు ప్రాజెక్ట్ నిర్మాణంతో వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయి. నేతికొట్టపల్లి ప్రాజెక్టు 980 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణము జరుగుతున్నప్పటికీ ఇందులో ప్రభుత్వ భూమి కేవలము 200-300 ఎకరాలు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎకరాలంతా కూడా రైతులకు సంబంధించినటువంటి భూములే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఈ బాధిత రైతులు దీనిపైన ఏంటి అనేటువంటి విషయాలు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ యొక్క ఇబ్బందులు ఏంటి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమి? ఈ గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకొని దీని మీద డబ్బులు ఇస్తే తప్ప మేము ఎవరిని ఇంకా ఏం మాట్లాడించేదానికి పెద్దరి రామచంద్రారెడ్డి వెళ్ళిపోయినాడు ఖాళీ చేసుకొని. ఇంకా ఆయన అడిగితే మీ గవర్నమెంట్ వచ్చింది ఆయన దగ్గర తీసుకొని ఉంటారా? చెడగొట్టినది ఇల్లు. ఆ డబ్బులు అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారా? చంద్రబాబు నాయుడు ఏమన్నా దయించి ఇస్తే తప్ప మేము కానీ చేయలేము. అందరూ ఏమన్నా పాలనా తీసుకొని సాయాల్సిందే. 500 కుటుంబాల రైతులు ఈయన అడిగినా కూడా అప్పట్లో కొంచెం ఇబ్బంది పెట్టినారు, చాలా రైతుల్ని ఇబ్బంది పెట్టారు. ఆ చెప్పిన మాటలు కూడా ఎట్లా చెప్పారులే, ఈ పొద్దు ఇచ్చేస్తాం రేపు ఇచ్చేస్తాము, ఆ చెప్పిన దానివల్ల రైతులు కూడా కొంచెం చాలా ఇబ్బంది పెట్టరు, ఇచ్చేస్తారని చెప్పి ఆలోచించినారు. అది ఇంత ఇబ్బంది పెడతారని ఎవరు ఆలోచించలేదు. అంటే మీరు డబ్బులు ఇవ్వకుండా భూములు ఎట్లా ఇచ్చారు అప్పుడు? ఎవరు సార్ చెప్పిన, అసలు వాళ్ళే వచ్చినారు, సర్వే చేసుకున్నారు, అంతా వాళ్ళు మన ఎవరు నాకు అడిగినా కూడా నీకెలా మేము ఉన్నామని చెప్పి ఇదే మాట వరకు వెళ్ళినారు, అంతేగాని మిగతా ఎవరేం పెద్ద చేసిందిలే. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఉపయోగం ఉందా లేదా, నీళ్ళు వస్తుందా రాదా? అప్పట్లో మీ భూములు తీసుకొని మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదా, ఏంటి? ఏమి లేదు సార్ డబ్బులు. నాది 10 ఎకరాలు మామిడి తోట ఎత్తినారు. నేను అడ్డం పోయినా కానీ మామిడి తోట పెరిగేసి ఇప్పుడు రేపు డబ్బులు మాకు ఎప్పుడో వచ్చేసినది, మా లైన్లోకి వచ్చేసింది, మీరు అడ్డపడితే రావు, మీరు సంతకాలు పెట్టేది మేము చెప్పి తినకపోతే డబ్బులు కానీ రావని బెదిరించినారు సార్. బెదిరించి నేను అడ్డం పోయినా కానీ పైప్ లైన్ మొత్తం పోయినా సార్, డ్రిప్ పైపులు కానీ ఎంతకన్నా అంతా పెరిగైనారు సార్. ఏమి ఇట్లా చేస్తానని పోతే ఏమి మీకు అడ్డమే లేదు, వచ్చినారంటే దాంట్లోకి వేసేస్తామంటున్నారు సార్. దాంట్లోకంటే ఎట్లా చేస్తారని చేసి దాటే పూర్తి చేస్తాము వచ్చినారంటే. దానికోసం మా అన్నల తమ్ములు 5 మంది మేము పోయినా కానీ ఎవరు పోయినా అడ్డపడితే ఏం రాకూడదు అని బెదిరించినారు సార్. ఏమి ప్రాజెక్ట్ అయితే ఉండదు సార్, ఊరికి అనవసరంగా ఎత్తుకొచ్చి కట్టినారు తప్పితే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇంతమంది ఇంత ఎకరాలు పోయినాక మేమేమన్నా బాధలు పడితే ఇస్తామని చెప్పి ఈ పూజ రేపు నుంచి గడిపినారే కానీ నేను అసలుకి బెడ్లు కంటే వెళ్ళినా సార్. టమాటా చెట్లు పేపర్ అయ్యే టైంలో మామిడి తోట 6 ఎకరాలు ఎత్తేసినారు. మీకు ఏమన్నా ఉంటే ఎత్తుకోవాలంటే అవి కానీ లేవు, మీకు ఆన్లైన్గా తీసేస్తాము, ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తాము, కట్ చేస్తాము, ఏం డబ్బులు కానీ ఏమో భూమి కానీ లేక ఆన్లైన్ తీసేస్తాము, ఏం లేదని చెప్పినారు సార్. ప్రాణాలు భయపడి మేము ఎవరు పోలా, ఎవరన్నా రాని నిన్నాక రాలా సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయినామంటే ఏమేం జరుగుతుందో తెలదు, మనం నైట్కి మాయం చేసేస్తారు అని చెప్పినారు సార్. ఇదైతే వాస్తవం, నేను చెప్పినాను. ఒకవేళ ఏమన్నా కానీ అంతే సార్. పని చేసినారే కానీ రైతులకి ఏడాది సార్ మొత్తం వంకలు తప్పదు గుట్టలు తప్పదు ఏమైనా ఉండవు, ఏం లేదు సార్. సాగన్న ఉండి ఒకవేళ 1000 ఎకరాల 2000 ఎకరాల సాగన్న ఉంటే దాన్ని కట్టిన ఏదైనా నిజాయితీ ఉంటుంది సార్. ఎవరు బతకాలి దీనికి, ఎవరు బతికే పని లేదు సార్. వాళ్ళు సంపాదించుకోవడానికి తప్పైతే ఏమీ ఉపయోగం లేదు, అంతే సార్. చంద్రబాబు సార్ని వచ్చి ఏమైనా డబ్బులన్నా ఇస్తే మేము బాగుపడతాం సార్, లేదంటే ఇక్కడ వలసలు వెళ్ళిపోయినాము, ఇప్పుడు ఏం లేవు, మేమైతే ఏమన్నా సాయం చేయమని అడుగుతున్నాం సార్. ఆ డబ్బులు ఇస్తే మేము ఏమన్నా అవుతాం తీసుకొని బతుకొని, లేదంటే 2 ఎకరాలు సార్ వాళ్ళు చెప్పింది కానీ అడవిలో భూములు ఉన్నాయి, పట్టాలు తీయిస్తాం, మనిషికి 2 ఎకరాలు తీయిస్తాం, కుటుంబానికి బోర్లు వేయిస్తాం, లైన్ లాగిస్తాం, మీకు ఏం అనుకూలం కలిగినట్టు చేయడం ఏం చేయలేదు సార్. దీనికి అడ్డుపడితే అతను చెప్పినాడు సార్, పనులేకి వచ్చి చెప్పినాడు ఏమేమి భూములు కానీ ఉన్నాయి, ఆ పక్క తలాకు 2 ఎకరాలు ఇస్తాము, బోర్లు వేయిస్తా, లైన్ లాగేస్తా, మీకు రోడ్లు వేపిస్తా, ఏం చేయలేదు సార్. పెద్దిరెడ్డి సార్. ప్రభుత్వం నుంచి పైసా కూడా నష్టపరిహారం అందుకోలేకపోయారు. ఇప్పుడు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి కుదరడం లేదు. కావాలని తమ గ్రామాన్ని టార్గెట్ చేశారని
ఏటిగడ్డ కమ్మపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. భూమి నష్టపరిహారము లేదు, భూమి తీసేసిన మట్టికి ఇది గుర్తిస్తామన్నారు ఫస్ట్. 1 సంవత్సరం ఇచ్చిన తర్వాత అది కూడా లేదు. భూములు ఎత్తేసిన గట్ల పంట పెట్టారని కూడా పనికిరదు ఆ భూమి కూడా. ఇక ప్రాజెక్టు గట్టాలని ప్లాన్ చేసినారు, అది వాళ్ళ స్వార్థం కోసం చేసినారు అని అందరూ చెప్తా ఉన్నారు. కింద ఏదో ఫ్యాక్టరీలు పెట్టుకోవాలా, దానివల్ల ఇక్కడ రైతుల పేరు చెప్పి ప్రాజెక్టు కడితే ఆ ఫ్యాక్టరీలకు నీళ్లు ఉంటాయని వాళ్ళు ప్లాన్ చేసినారు అని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ నాయకులే చెప్పినారు. బ్యాటరీ ఫ్యాక్టరీ ఒకటి, సిలిండర్ జక్సన్ సిలిండర్ కంపెనీ ఒకటి, లిక్కర్ కంపెనీ ఒకటి, 3 పెట్టుకోవాలంటే నీళ్లు కావాలి. కాబట్టి ఇక్కడ రైతుల పేరు చెప్పి ఇక్కడ చెమ్మగూరు నుంచి వస్తాయి నీళ్ళు, ఎక్కువ వంక బాగా వస్తుంది. ఇక్కడ కట్టేసినాం అనుకో, ఏడుండే మేము కమ్మోళ్ళు, ఏటిగడ్డ కంపల్లి మా ఊరు వచ్చి కమ్మోళ్ళు మాత్రమే. ఈ ఒక్క ఊరు లేపే ప్లానే ఇదంతా కూడా. ఇక్కడ కట్టిన దానివల్ల ఈ కిందలకేం పెద్దగా ఉపయోగం. ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. ఇదిలా ఉంటే వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలు గత్యంతరం లేక జీవనోపాధి కోసం వలస కూలీలుగా మారాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వాళ్లు కోరుతున్నారు. కేవలము ఈ ప్రాజెక్టుకు నీటి సదుపాయము లేకపోయినప్పటికీ కూడా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క స్వార్థం సులాభం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది అనేటువంటి ఒక విషయం కూడా ఈవేళ ఇక్కడ బాధిత రైతాంగము స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అయినా తమను ఆదుకోవాలని ఇప్పటికే చాలా మంది గ్రామాలు వదిలి బయట ప్రాంతాలకు కూలీలుగా వలసలుగా వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వము తమను ఆదుకోవాలని ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈవేళ వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నేతిగుట్టపల్లి ప్రాజెక్టు నుంచి.